హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక చక్కని కథ వినబోతున్నాం. గంట మోగించేది ఎవరు? ఒకప్పుడు ఒక చిన్ని ఊరుండేది. ఆ ఊర్లోని గుడిలో ఒక పెద్ద గంట ఉండేది. ఒకరోజు ఒక దొంగ వచ్చి ఆ గంటని దొంగిలించాడు. గంట మోగుతూనే ఉంటే పట్టుబడిపోతానేమో అని భయపడి దొంగ ఆ గంటని అడవిలో దాచేసి తాను దాక్కున్నాడు. కొంతకాలానికి అందరూ ఆ విషయాన్ని మర్చిపోయారు. అయితే ఒకరోజు సాయంత్రం పూట టాంగ్ 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 అంటూ గంట మోగింది. అది అడవిలోంచి వస్తోంది. గ్రామంలో అందరూ భయపడ్డారు. అయ్యో, ఎవరు గంట కొడుతున్నారు అని అందరూ అడుగుకున్నారు. కొంతమంది అంటున్నారు, అక్కడ ప్రేతాలు ఉన్నాయి, అవే గంట మోగిస్తున్నాయి అని. అలా పుకారు వ్యాపించింది. ఇక గ్రామస్తులు అడవిలోకి వెళ్లడం మానేశారు. వాళ్ళు చెట్లు నరుకుకోలేరు, వేటాడలేరు, ఏదీ చేయలేరు. అందరూ భయంతో ఇబ్బంది పడ్డారు. అప్పుడొక తెలివైన అవ్వ వచ్చింది. అవ్వ అంది, నాకు ప్రేతాలు ఉన్నాయనే నమ్మకం లేదు, నేనే చూసి వస్తాను. తరువాత రోజు అవ్వ అడవిలోకి వెళ్ళింది. గంట చప్పుడు ఎటువైపు వస్తుందో చూసింది. మరి ఏమి చూసిందో తెలుసా పిల్లలు? ఒక చెట్టుపై గంట వేలాడుతోంది. ఆ చెట్టుపై బోల్డన్ని కోతులు. గాలి తగిలినా, కోతులు ఊగినా గంట మోగుతోంది. టాంగ్ టాంగ్ టాంగ్. అవ్వ నవ్వుతూ ఊరికి వెళ్ళింది. ఇప్పుడు మనం ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకుందాం. ఆవిడ బజారుకు వెళ్లి అరటిపళ్ళు, మామిడి పళ్ళు, పల్లీలు కొనుక్కుంది. తన కొడుకుతో కలిసి అడవికి వెళ్ళింది. కోతులకి పళ్ళు చూపించింది. అవి దిగిపోయి పళ్ళు తినడం మొదలుపెట్టాయి. అప్పుడు అవ్వ కొడుకు చటుక్కున చెట్టు ఎక్కి గంట తీసుకొచ్చాడు. ఇద్దరూ ఊరికి వచ్చారు. గ్రామస్తులు ఆశ్చర్యపోయి చూశారు. అవ్వ చెప్పింది, ఇదిగో, ఎలాంటి ప్రేతాలూ లేవు, మనమే భయపడ్డాం. అందరూ అవ్వ ధైర్యాన్ని, తెలివిని మెచ్చుకున్నారు. నీతి: మూఢ నమ్మకాలు, పుకార్ల మీద నమ్మకం పెట్టుకోకూడదు. తెలివిగా ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. చెప్పు పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అలాంటి చక్కని కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.